అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో MBBS విద్య. నమస్కారం. మీ అందరి మమకారం అసలు మామూలుగా కారం పెట్టలేదు నాకు, అందుకే మీట్ పెట్టా. పా కౌంటర్. ఎవరది మిమర్? ఎక్కడ కనపట్లేదు? లేగో అదే మీరే కాదు మీమర్, మాకు కూడా మా మెలుకోవాలంటే వాడి చెప్పాడికి కాదు, జుట్లే వాళ్ళు దాన్ని చెప్పి మెలుకోని నీకే దాన్ని చెప్పావు మెలుకో అని. అదే మెలుకొని దాన్ని చెప్పా, మెలుకుంది అయితే. సరే ఓకే, ప్లీజ్. ఎవరిని బ్రేక్ ఇస్తావు? మైక్ బ్రేక్ బాబు. హాయ్. హాయ్ అన్న. హౌ ఆర్ యూ? బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. అడగని ఫస్ట్. తొందర ఎక్కువ అంటే పక్కన ఆవిడ చూసరికి చూసి తప్పలేదులే. ఓకే ప్లీజ్. బాగున్నారన్న? ఏదో అలా ఉన్నావు. సేమ్ నేను మీకు లాగానే. తప్పైపోయింది, సారీ. అంటే సేమ్ నేను అలా కాదన్న, సేమ్ నేను మీకు లాగానే. ఇప్పటి వరకు లిప్స్టిక్ టేస్ట్ అనేది ఎప్పుడు చూడలేదు నేను. అది ఓకే. అరే అడిగితే క్వశ్చన్ రా, సో చెప్పద్దు. క్వశ్చనే అన్న, మ్యాటర్లోకి రా. వస్తున్నా రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ వెయిట్ చేస్తున్నాం. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే అన్న, అంటే మీరు మోయ్ గారు కలిసి మీకే మీరు మోయ్ గారు కలిసి యాక్ట్ చేశారు కదా. సో సెట్లో ఎప్పుడైనా మీరు అనుకున్నారా నేను మావయ్య గారిని డామినేట్ చేశాను అని? ఏదైనా ఒక సీన్ లో కానీ సిచ్యువేషన్ లో కానీ మీరు అనుకోపోయినా ఎవరైనా చెప్పారా, లేకపోతే మోయ్ గారు వచ్చి బాగా చేసావు సాయి అని? నీకు చెప్తా చూడు, ఎప్పుడైనా కానీ ఏ ఆర్టిస్ట్ ఎవరిని డామినేట్ చేయరు. ఎవరు సీన్ తగ్గట్టు దాన్ని పర్ఫామ్ చేస్తూ వెళ్ళిపోతారు, అంతేగాని ఒక డామినేట్ చేయడం అనే థాట్ రాలేదు నాకేంటంటే. మా గురువు గారు ఎవరైతే నాకు పెట్టి నన్ను యాక్టింగ్లోకి నాకు కొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చారో, ప్రోత్సహించారో, ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసినందుకే అది మామూలు హ్యాపీనెస్ కాదు. మీరు ఎలా అయితే మీరు బాగా ఎక్సైట్ అయిపోయి టెండ్ చేశారో చేయొద్దని సినిమా, దానికి రెట్టింపు ఉత్సాహంతో చేసాం. జస్ట్ టు ప్రూవ్ యూ గైస్ రాంగ్, సెయింగ్ దట్ వీఆర్ వర్త్ ఇట్, వీఆర్ గోయింగ్ టు కమ్ టు ద స్క్రీన్ అండ్ బ్లాస్ట్ ఇట్. అది సూపర్. థ్యాంక్ యూ. వేసింది చెయ్యి తీసుకున్నా. హాయ్ అన్న, టైం లేదు అని చెప్తూ వచ్చారు మొత్తం ట్రైలర్ మొత్తం. ఇలా టైం లేదని ఎంతమంది అమ్మాయిలకు చెప్పారు? అమ్మాయిలకి టైం లేదని చెప్పకూడదు, తప్పు. అంటే అమ్మాయిలకి టైం లేదని చెప్పకూడదు, బట్ మీరేమన్నా నీ క్వశ్చన్ అయితే తప్పు ఉండదు. అమ్మాయిలకి టైం ఇస్తూనే పోవాలి, వేరే వాళ్ళకి టైం ఇవ్వాలి. అమ్మాయిలకి టైం ఇచ్చి ఇంట్లో టైం లేదని ఎప్పుడని చెప్పారా? చాలా సార్లు. అబ్బో, మా వాడికి అసలు జుట్టు లేచిన సార్లు. హాయ్ తేజ్ గారు, ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ అమ్మా, హౌ యు? సో టైటిల్ అయితే నేను చెప్పను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టెల్. దాని ముందర ఒక వర్డ్ వేసుకోవచ్చు, కజిన్ బ్రో అని. ఎందుకు తెలుగులో చెక్క బావా అని పిలుస్తా? మళ్ళీ శుద్ధంతో వచ్చేస్తారు. అయ్యో. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ట్రైలర్ చాలా బాగుంది అండ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. బట్ షూటింగ్ పీరియడ్ లో మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసినప్పుడు చేసినప్పుడు మోస్ట్ మెమరబుల్ ఏదైనా సీన్ ఉందా? దేర్ ఇస్ వన్ పర్టికులర్ సీన్ వేర్ ఐ హావ్ టు యాక్ట్ డ్రంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన ముందర తాగినట్టు యాక్ట్ చేయాలి, అండ్ దట్ లైక్ బ్రేకప్ అయిన తర్వాత ఐ హ్యావ్ టు యాక్ట్ అంటే బాధతో ఏడవాలి. దట్ వాస్ వన్ మెమరబుల్ సీన్ బికాస్ వెరీ క్లోజ్ టు మై రియల్ లైఫ్. సో నా బాధలో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడ్చేసాను బికాస్ ఆఫ్ బ్రేకప్. పాస్ట్ మీ రియల్ బ్రేకప్ గుర్తొచ్చిందా? చాలా పాస్ట్ ఉన్నాయి, దాంట్లో ఒక పాస్ట్. ఓకే, సో వన్ క్వశ్చన్, ఎలాగో టైం రిలేటెడ్ కాబట్టి మీకు సెకండ్ క్వశ్చన్ ఇది చెప్పు. ఓకే, సో టైం రిలేటెడ్ మూవీ కదా, మీకు అవకాశం వస్తే ఒకవేళ ఫ్యూచర్ పాస్ట్ టైం వెళ్ళాల్సి వస్తే ఏ టైంకి వెళ్ళాలనుకుంటారు? నేను వెళ్ళను. ఐ వుడ్ లవ్ టు లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఎందుకంటే ఈ మూమెంట్ మళ్ళీ రాదు, సో ఈ మూమెంట్లో బతుకుతా. సో ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ మూమెంట్ ఇస్ we will not go back again. Thank you, Tej Baba. కేతిక మ్యామ్, హాయ్, లవ్ యూ. ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే. లేచింది అన్నా, అదే నిద్ర లేచింది. ఇలా ఎంతమంది మీకు ప్రపోజ్ చేశారు? లవ్ యూ అని ఎంతమంది ప్రపోజ్ చేశారు?
I mean, I don't think anyone has. నన్ను ఎందుకు లాగుతారు What do you mean by propose? I love you. I get love yous a lot, but yeah, I get love yous a lot actually. But that's so nice. Thank you, Babu. సాయి గారు ఎప్పుడైనా పడిపోయింది అయిపోయిందా? నీ క్వశ్చన్ అయిపోయింది. చాలా మంది చెప్పారంటే ఇప్పటికి, నువ్వు ఎందుకు వేస్ట్ ఇంకా కూర్చోదా. ఓకే గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ మాధవ్. హాయ్ మాధవ్. సార్ ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ మీకు ఎవరితో చేయకుండా ఫస్ట్ మీతోనే చేయటం, క్యామియో అనేది మల్టీ స్టార్ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, మీ మీద ఇష్టమో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీకోసం నుంచున్నారు, చాలా సందర్భాల్లో బలంగా వాయిస్ ని కూడా వినిపించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కొంచెం, సో అపార్ట్ ఫ్రమ్ దట్ అడుగుతున్నాను, క్షమించాలి, రాబోయే ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ సార్కి మీ అవసరం వస్తే సినిమా ఆ పరిధి అని అక్కడికి ఆగిపోతారా, లేదా దాటి సార్కి నుంచుంటారా పక్కన? ఐల్ టెల్ యూ వాట్, కళ్యాణ్ గారు ఈ విషయం గురించి నాకు చెప్పారు. ఈ స్పోక్ ఆయన నన్నే కాకుండా మొత్తం మా కజిన్స్ అందరిని, వరుణ్ని కానీ, వైష్ణవ్ని కానీ, చరణ్ని కానీ, నలుగురిని కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే, మీరు వస్తే ఫుల్ టైం పాలిటిక్స్ రండి. ఊరిని నా వరకు సపోర్ట్ చేసి అలా చేయడం కరెక్ట్ కాదు. బికాస్ జనాల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని దాని గురించి చదువు, రీడ్ అబౌట్ ఇట్, లెర్న్ అబౌట్ ఇట్, మేక్ షూర్ దట్ యూ హ్యావ్ అ సొల్యూషన్ టు ఇట్. ఊరినే వచ్చేసి నన్ను సపోర్ట్ చేసి ప్రచారం చేసి అంత వద్దని చెప్పారు. So that gave us more responsibility. If at all we come into politics, we have to study. We have to study people's problems only to get the proper solution. So it is not right for us to say we will come into politics just for the ప్రచారం కోసం, ఆ సేక్ కోసం వచ్చే అంత. సార్ ప్రచారం అవసరం లేదు, ఏక్ ఆద్మీ బస్ హై షేర్, ప్రచారం అవసరం లేదు, మీరు చెప్పారు కదా. So but one thing is for sure, throughout his life, throughout my life, till the last breath of mine, my support will always be for my uncle, మా గురుగారు. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్ని అనుకున్నా కానీ అది మాత్రం సత్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ బ్రిలియంట్ ఆన్సర్. కేతికే మ్యామ్, యూ లుక్ స్టన్నింగ్. And the trailer is so promising, sir. We are going to witness the wonders in the theaters soon. Thank you so much. All the best, sir. Thank you. Hi Anna. Hi. So I'm from Karthik from India Glitch. So Okay, hi. అన్న ఒక క్వశ్చన్, ఆ ట్రైలర్లో కళ్యాణ్ గారు అది గుడుంబ శంకరును జల్సా బీట్స్ అలా వచ్చి వెళ్ళిపోయాయి. నిజంగా మేము థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చా ఆ బీట్స్ ఏమన్నా? అట్లా కంటే ఎక్కువ ఉంటుంది ఇంకానా? అంతే కదా మరి. అదే ఇలా జుబ్బని చెప్పి ట్రైలర్ అంతా చూపిస్తాం, మొత్తం సాంగ్ అంతా ఇస్తా, ట్రైలర్ అయిపోతుంది కదా, ఆ సినిమా అయిపోతుంది అప్పుడు. సో ట్రైలర్ వరకు అలా ఉంటుంది, బట్ సినిమా త్రూ అవుట్ ఒక మంచి విల్ హ్యావ్ మెమరబుల్ బీట్ ఫర్ షూర్. Ketika ma'am, from my side. I too love you, so consider చేయండి మమ్మల్ని. పక్కన లేచింది, పడిపోయింది, నీకు లేచింది ఆటోమేటిక్ అన్న, అది లేచిందా? అరే అది కాదన్నా, అరే జాగ్రత్త రే. హాయ్ బ్రో, దిస్ ఇస్ కిషోర్. హాయ్ కిషోర్. విరూపాక్ష టైంలో మీరు మా పోస్ట్ కి కామెంట్ పెట్టారు నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ మూవీ రిలీజ్ అయ్యాక కూడా అలాంటి పోస్ట్ ఒకటి పెడతా, మీరు కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నా. సేమ్ అలానే మీ దాకా రీచ్ అయ్యి కితికా మ్యామ్. See, I'll tell you what. Okay. Because your memes are very funny. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది దానిగా రావాలి, కానీ నువ్వు కోరుకుంటే వచ్చింది. దాని తగ్గట్టు మీరు చేయండి, మీరు డెఫినెట్లీ ఐల్ బి ద ఫస్ట్ పర్సన్ టు లైక్ ఇట్ ఆర్ లాఫ్ ఎట్ ఇట్. కితికా మ్యామ్, Hi. ఐ హావ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ యు. Oh, thank you. మీ ఐస్ చాలా బాగుంటాయి మ్యామ్. Oh, thank you so much. That makes my day. Thank you. Express your eyes. Express my eyes? Express your eyes. I mean, they're expressive? Thank you so much. What's your name? Kishore. Thanks, Kishore. I love you, ma'am. Thank you. Oh, how do we make that? We make that like that? I don't know how to make it. అది కొరియన్ షోస్ ఉంటాయి కదా, Like that? He made it to me actually. Oh. Very nice. సాయన్న, హాయ్. మీకు కాలేజ్ డేస్ లో ఎవరైనా మీరు క్రష్ అనుకునే అమ్మాయి ఎవరైనా బ్రో అని పిలిచారా? చాలా సార్లు అయింది, అందుకోసం కదా బాధతో నేను మా మావయ్య దగ్గరికి చెప్పుకున్నా. ఐ లవ్ యూ అన్నా. వద్దురా, నువ్వు అడిగిన ముందు క్వశ్చన్కి ఇప్పుడు దీనికి అసలు చాలా కష్టంగా ఉందిరా నాకు. ప్లీజ్ రా, ఎంత సింగిల్గా ఉంటే మాత్రం నేను అలా బాగా అర్థం చేసుకుని నేను కూడా సింగిల్ కదన్నా, అందుకని ఐ లవ్ యూ చెప్పా. అలా అయితే మాత్రం నేనైతే ఆ టైప్ కాదు ముందు. నేను బికాస్ ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ అట్ ద సేమ్ టైం ఓకే
శాసనాల గ్రంథాల ప్రకారం ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ చదివేసావా? చదివేసా చాలా సార్లు. థ్యాంక్ యూ. కమింగ్ టు అనుకున్నా ఇంకా రాలేదు ఏంటని. హాయ్ హాయ్. తెలుగులో చెప్తాను, నాకు ఇంగ్లీష్ అంత కరెక్ట్ గా రాదు. నేను ట్రాన్స్లేట్ చేసా. చేయొచ్చు. కేతిక నీకోసం నేను తీసుకొచ్చా కాటుక. బికాస్ ఆఫ్ వీళ్ళందరూ చూసి వరల్డ్ దిష్టే చేస్తున్నారు. ఇన్ ద హోల్ వరల్డ్. హోల్ వరల్డ్ నొక్కో బై ఓన్లీ దీస్ పీపుల్. Only these people. ద హోల్ కాలేజ్ లో చెప్పు సార్ చెప్పు సార్ అదే చెప్తే కాటుక తెచ్చా ఇచ్చేస్తామని. he got some మీరు ఆగండి అమ్మా, నువ్వు చెప్పమ్మా. మా కేతిక నీకోసం నేను తీసుకొచ్చా కాటుక. ఇస్తావా ఏంటి కాటుక? దిష్టి కోసం తెచ్చాను. నా చెప్పన్నా ఇంగ్లీష్ నాకు అంత కాటుక రాదు. ఇస్తావు నువ్వు? ఇచ్చేస్తాను. నీ ప్రేమంత కాటుక ఉందో. He got some काजल. Oh, he got some काजल for you. That is so sweet. लगाओगे आप मेरे को? देता हूँ आपको रखने के लिए. यहाँ भी रखने. Okay. Can I come? Yeah, you can come. అరే నీకు చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది రోయ్. నీకే పక్కనోడు కూడా తెలిసింది కదా, ఆడికి కూడా కాంపిటీషన్ లేదుగా. ఇగో ఐటెక్స్ కాడికి ఇస్తే కాలికి పెడతారా రే. Thank you. This is so nice. దీని మీద మేము చేయరా? మీరు చేస్తారుగా. ఒక ఫ్యాన్ చేసింది ఇది రచ్చ. Thank you. Thank you. So నా nice. మీద వేస్తాం మళ్ళీ. So nice. Your performance. I'm passionate about your act. Wait. Thank you. Thank you. I appreciate it. So sweet. అరే వద్దురా రే, ఇంత నటన వద్దురా, వెళ్ళిపో. This is one of the sweetest gestures anyone has ever done for me, actually. What's your name again? I didn't get your name. కేవా? Devi Varavankar Sai Sri Prasad. Short name is Dev. Dev. కేవలో ఉంటావు. Thank you, Dev. Means a lot. Thank you. దేవ్ బ్రో ప్లీజ్. ఇది క్యాప్చర్ కదా. హాయ్ బ్రో, నా పేరు నవీన్ నాయక్, పూర్తిగా మీమ్ స్పీచ్. ఓకే. ఒకసారి మీరు లాంగ్ బ్యాక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ ఏదో అవుతుంటే మీ టెంప్లెట్ వాడి ఐ డిడ్ అ మీమ్, యూ షేర్డ్ ఇట్ ఆన్ ఫేస్బుక్. ఓకే. అందరు ప్రశ్నలు అందిస్తున్నారు. ఐ వాంటెడ్ టు గివ్ యూ సంథింగ్, సో బ్యాగ్ లోనే తీస్తాను. బాబాయ్ నాకనే కాటు కింద తెచ్చాడు. కాటు కాదా? సో ఇది ఆకు మీద ఇది కొంచెం మీలా ఉండడు, బట్ ఇట్స్ ఓకే. కెమెరా గట్టిగా ఆలోచించండి రా, ఇది ఇలా ఉండాలి. ఓన్లీ ఆకు వరకు మిగిలించారు. బ్రో క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ విరూపాక్ష, ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఫర్ విరూపాక్ష సక్సెస్. హౌ అంటే ఆ విరూపాక్ష సక్సెస్ వాట్ డిడ్ ఇట్ మీన్ టు యూ? అంటే బికాస్ ఇట్స్ ఆఫ్టర్ లాంగ్ ఒక ట్రాజడీ తర్వాత జరిగింది. సో దాని నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? సో ఆ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్, అండ్ దీంట్లో మీరు అంటే దీంట్లో దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేశారు? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ద మీమర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు. ఐ థింక్ ద ట్రాజడీ ఈజ్ లాంగ్ గాన్, అయిపోయింది. ఇట్స్ ఇన్ 2021, ఇప్పుడు 2023. సో ఐ థింక్ వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ or look in the present moment. I don't want to think of that. One thing Virupaksha's success gave me is the confidence to show people that nothing can stop you. Yeah, you are stopping yourself. There's no other hurdle. So I want to show you that. నాకు మాట రాకపోయినా కానీ, నాకు పరిగెత్తడం కష్టం అయిపోయినా కానీ, నా డాన్స్ కష్టం అయిపోయినా కానీ, వాట్ ఐ లవ్ ద మోస్ట్, I did beyond that only to get the love from you guys. So your love is what made me do Virupaksha Kani, Bro Kani. So that is what is my strength, your love. And secondly, whatever I learned in Virupaksha Kadu, whatever my Guru Garu taught me in the first stages of my career is what I implemented in Bro. So that is something cheppedi kada, adi you have to be in that place to learn or to
ఎగ్జిబిట్. సో పవన్ కళ్యాణ్ గారు మీ మావయ్య లైక్ ఆర్ యూ హిస్ ఫేవరెట్ అల్లుడు లేకపోతే? ఇట్స్ నాట్ లైక్ అట్లా ఏం లేదు. ఎందుకంటే బేసిక్లీ నేను కానీ, వైష్ణవ్ కానీ, వరుణ్ కానీ, చరణ్ కానీ, వి ఆల్వేస్ గ్రూ ఇన్ వన్ ప్లేస్. అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. సో కానీ మావయ్యకి ఒక ఫేవరెట్ అని ఉంటాడు. ఇప్పుడు మా మావయ్య ఉన్నాడు. అట్లా ఏం లేదబ్బా. ఏం చెప్పాలంటే ఇప్పుడు చరణ్ బాబాయ్ అబ్బాయి. సో అది తెలియకుండా ఆయనకున్న ఎఫెక్షన్ ఇస్ త్రూ అవుట్ ఆల్ ద కిడ్స్ అన్నమాట. సో అదే ద క్వశ్చన్ ఇస్ ప్లీజ్. సో యాజ్ అన్ మావయ్య మీరు చూసారు, యాజ్ అన్ యాక్టర్ మీరు చూసారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే నా మామయ్యలో ఈ యాంగిల్ చూడలేదు అనేది ఏమైనా కనిపించింది? అంటే కెమెరా సెట్లోకి వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ పర్సనాలిటీ ఆల్ టుగెదర్. అంటే ఎవరైతే మనం కామ్గా చాలా సటిల్గా చూసామో, వన్స్ ద కెమెరా ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఈజ్ టోటలీ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. మొత్తం మారిపోతుంది. హిస్ ఈక్వేషన్, హిస్ వే ఆఫ్ అటరింగ్ ద డైలాగ్ కానివ్వండి, మొత్తం మారిపోతుంది. వెరీ ఫోకస్డ్. ఓకే మ్యామ్, యాక్చువల్లీ సా యూ ఫస్ట్ టైమ్ ఇన్ ఆహాస్ ప్రోమో ఉంది కదా, సమ్ అడ్వర్టైజ్మెంట్. ఐ ఫౌండ్ ఇట్, అరే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి వచ్చేసిందా, బ్యూటిఫుల్గా ఉందని అనిపించింది. సో అప్పుడే చాలా క్రష్ ఫామ్ అయింది మీ మీద. సో లేటర్ ఆన్ ఐ డిడ్ నాట్ సీ దట్ చామ్ ఇన్ అదర్ ఫిల్మ్స్. సో వాట్ ఈస్ ద రీజన్ డూ యూ థింక్? అంటే అంత బ్యూటిఫుల్గా కానీ అంత అనిపించుకోవడానికి? I don't know. I think that is more about perception. Okay. So I think if that's fine if you did not find it charming, but I've been playing different roles and not all roles are supposed to be in the same space as the AHA ad. In that I'm playing a different character. In the other movies I'm playing a different character. So what can we expect in this movie from you? How different is it? In this film, she is playing Mark's girlfriend, Mark aka Tej, and it's a very realistic love story. The character is very realistic. It is supposed to be a very relatable character. Thank you. సాయిధరం తేజ్ బ్రో, ఈ మూవీ టైటిల్ బ్రో అని ఎందుకు పెట్టారంటే, లైక్ ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు కానీ బ్రో మూవీ ఎప్పుడు అని అడుగుతున్నాను నన్ను. అంటే నేను నన్ను బ్రో అంటున్నారు అనుకున్నాను, కానీ మూవీ నేమ్ అడిగారు. లైక్ ఈ బ్రో అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ వెరీ లక్కీ. అమ్మాయిలందరినీ బ్రో పిలిచారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ అందరికీ రాదు, నా ఒకరికి వచ్చింది, మరి నువ్వే వెరీ గుడ్. సో అవన్నీ పక్కన పెడితే, సో బేసిక్లీ సినిమా మొత్తం నేను మా గురువు గారిని, మా మావయ్యని, ఐ బీ కాలింగ్ హిమ్ యాజ్ బ్రో. సో హీల్ బీ కాలింగ్ మీ యాజ్ బ్రో. సో అందుకని బ్రో అని టైటిల్ వచ్చింది. అండ్ ట్రైలర్లో బ్రహ్మానందం గారి రోల్ ఒకటి ఉంటుంది. అండ్ హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్? అంటే మాకు మళ్ళీ టెంప్లెట్లు వస్తాయా, ఎక్స్ప్రెషన్ లాంటివి ఏమైనా ఉంటాయా అని? మీ మీమర్స్ లాంగ్వేజ్లో అది టెంప్లెట్ కింద వాడతారు లేదో నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా. అది అంత నాలెడ్జ్ నాకు లేదు. ఎందుకంటే మీ మీమర్స్ వేరే లాంగ్వేజ్ ఉంటుంది. మీకు మేము ఎంత చేసినా కానీ యువర్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ టోటలీ. సో ఐ రియలీ హోప్ దట్ వీ రీచ్ యువర్ టార్గెట్. వీ పుష్ టు ప్లేస్ వేర్ దట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ లాఫ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో మూవీ తీస్తారు, నెక్స్ట్ చిరంజీవి గారితో ఎప్పుడు తీస్తారు? వెయిటింగ్. నేను కూడా వెయిటింగ్. అంటే తీస్తే ఎలాంటి టైప్ లో తీస్తారు? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. తీస్తే మటుకు అందరూ బాగా ఎంజాయ్ చేసి, బాగా నవ్వుకుంటూ, బాగా గర్వంగా ఫీల్ చేసి మధ్యస్తాం. That's the same thing I did with this. It will be the same thing I'm going to do with చిరంజీవి గారు. హాయ్ అన్న, నా పేరు అఖిల్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉన్నారని అడగను, ఎందుకంటే మీరు పిఎస్పీకే గారితో మూవీ చేస్తున్నారు. సో మీరు ఒక విషయంలో నన్ను చాలా డిసప్పాయింట్ చేశారన్న. విరూపాక్ష పైన ఒక మూవీ చేశాను, ఇట్ గాట్ 5 million వ్యూస్ అనమాట. మీరు దానికి కామెంట్ ఏం చేయలేదు. ఆ సేమ్ మీమ్ని కాపీ చేసి ఎవడో వేసేస్తే దాని కింద మీ కామెంట్ చేసి చూసాను అనమాట. ఐ ఫీల్ చాలా ఫీల్ అయ్యా. విరూపాక్ష సినిమా చూసాను. నేను ఎలా అయితే మోసపోయానో బయట ఇక్కడ కూడా మోసపోయాను. ఓకే అన్న, అంటే ఇప్పుడు బ్రో చేస్తున్నారు కదా, బ్రో మూవీలో స్టోరీకి మీకు ఏమైనా కనెక్షన్ ఉందా ఇన్ రియల్ లైఫ్లో? ఎనీ ఇన్సిడెంట్? See, it's not a connection or anything, but I would say one place I got related to is that. So basically that actually gave me a lot of experience to play this character in a better way. Yeah, thank you. Thank you. వస్తు ఆగరా, నేను లేచిందే పరుగు లేడీ ఆగా. హాయ్ అన్న. హాయ్. హౌస్ యువర్ హెల్త్? 100% రికవర్డ్ అన్న. అందుకోసం కదా మీ దగ్గరికి వచ్చాను. ఓకే, కమింగ్ టు ద బ్రో మూవీ,
లైక్ ట్రైలర్ మొత్తం ఒక లెవెల్ అయితే లాస్ట్ 10 seconds ఇంకో లెవెల్ అన్న. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లోనే ఇన్ని గెటప్స్ చేశారు కదా, ఇక మూవీలో ఎన్ని గెటప్స్ ఉంటాయి మామూలుగా? ఒక 145 కాదు, ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ సమ్వేర్ అరౌండ్ ఒక చాలా ఉంటాయి. 40 డిఫరెంట్ గెటప్స్ అనుకున్నా. ఓకే, ఐఎమ్ అజ్యూమింగ్ 40 డిఫరెంట్ గెటప్స్, బట్ విల్ సీ. ఓకే, ఒక్క హగ్ అన్న ఫ్రమ్ యూ. నా దగ్గర ప్లీజ్ కమ్. నేను అడిగాక వచ్చిందా మైకు? లేచిందా నీకు? లేడీకి లేచిందే పరుగు. కమాన్ దా చంపే. జుట్టు పెరిగింది రాయ్. అయ్యా టీ తాపి చరవండి అయ్యా. హాయ్ అన్న. హాయ్. అంటే మీకు గుర్తుందో లేదో గుర్తులేదు. గుర్తులేదు, క్యాప్ లేదు, చాలా మారిపోయావు. ఇప్పుడైతే బాగా కాన్ఫిడెంట్ గా వచ్చేసావు ముందుకి. చెప్పు. అంతా మీ దయ అన్న. డెఫినెట్లీ నా దయ లేకపోతే నువ్వు ఉండవు కదా ఇక్కడ. అంటే అక్కడ విగ్ అడిగాను కదా, ఇక్కడ కూడా ఒకటి అడగదామని వచ్చాను. అంటే నాకు గిఫ్ట్లు తీసుకోవడం అలవాటు అన్న, అందుకని. అప్పుడు విగ్ తీసుకోవాలి కదా మరి. అంటే విగ్ అవసరం లేకుండా ఇప్పుడు బాగా పెరిగింది. చెప్పు ప్లీజ్. సో అక్కడ విగ్ అడిగాను, ఇక్కడ మీ టైం అడుగుతున్నా అన్న. ఎందుకంటే మీ టైంతో ఒక్క సెల్ఫీ చేయాలన్న, అందుకని. మీకు అర్థమైంది అన్న క్వశ్చన్? సంబంధం లేదు, నాకు అర్థమైంది. కళ్యాణ్ గారితో నీకు ఫోటో కావాలి అంతే కదా, సెల్ఫీ. అన్న ఈ క్వశ్చన్ ఏడవద్దు, వద్దు, కూర్చో. ఇంకా ఉందన్న, ఇంకా క్వశ్చన్ ఆగలేదు. అవలేదా? ఇది ఒక క్వశ్చనే ఇంకా ఉంది. అడుగు అడుగు. మేడం అదే కదా అనుకున్నా. హాయ్ మేడం. హలో మేడం మీ లిప్స్టిక్ ఫ్లేవర్ ఏంటి మేడం? మీ లిప్స్టిక్ ఫ్లేవర్. లిప్స్టిక్ ఫ్లేవర్. లిప్స్టిక్ ఫ్లేవర్? యా, అది నువ్వు పెట్టుకునేది. ఫోన్లో There is no flavor to this lipstick now. అన్న సాయి అన్న, ఫ్లేవర్ లేదంట అన్న, టేస్ట్ లేదంట. మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? దొరికిందా? చాలా డీప్ గా ఉందిరా ఈ బారు. అంటే నేను ముందుగానే చెప్పాను కానీ అబ్బే. చెప్పు, ఇంకా ఉందా? ఉంది. చెప్పు. ఈ మూవీలో 3 songs రిలీజ్ అయ్యాయి కదా? 3 songs కదా. సో ఆ సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటన్నా? ఒక 2 లైన్లు పాడతారా? నేను పాడితే ఇంకంతే హాస్పిటల్. ఏం కాదన్నా, ఒక్క 2 లైన్లు. అంబులెన్స్ పిలవాల్సి వస్తుంది, నీకు కాదు నాకు. ఏం కాదన్నా, ఒక్క 2 లైన్లు. నేను పాడితే నాకే కష్టంగా ఉంటది. నువ్వు ఇంక వేరే వాళ్ళు ఇంక మర్చిపోవచ్చు. అంటే ఆ మై డియర్ మార్కండేయ అది ఉంది కదా, మై డియర్. నేను పాడితే చదివినట్టు ఉంటది. ఏం కాదు ఒక్కసారి. అదేరా, నాకు పాడితే చదివినట్టు ఉంటది. అంటే ఆ లైన్ వరకే చెప్పు చాలు. మై డియర్ మార్కండేయ. స్టాప్ ఇట్. మీరు ఎంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న తాళం ఏంటి? దీనికోసం నువ్వు చచ్చిపోతున్నావు ఇందాక నుంచి. కూర్చో కూర్చో బాబు, కూర్చో. నువ్వు కౌంటర్ వేద్దాం చెప్పి ఎంత తాపత్రయపడుతున్నావు. కూర్చో బాబు, మైక్ లాక్కుండా అన్న. మీకు ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అంటే తమ్ముడికి బటర్ఫ్లై కిస్ ఇచ్చారు, అన్నకి ఏ కిస్ ఇచ్చారు? టైం లేదు అన్న. ఇక్కడ దొరికిపోతారనే కదన్నా టైం లేదు అంటున్నారు. నిజంగా సినిమా చూస్తే అర్థం అవుతుంది నీకు. You have to watch the film for that, huh? Watch the film for that. ఇంకా చాలు, కూర్చోదా. టైం లేదు. అర్థం కాలేదండి. సినిమా చూస్తే కానీ आपको అర్థం కాదు. मूवी में देखेगा जो आपका क्वेश्चन है ना. చాయ్ బనానా ఆత లేదు. ఆల్ ది బెస్ట్ అన్న మూవీకి. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఇంకా కూర్చుంటా. కూర్చో ప్లీజ్. నీకు లేచింది. చెప్పు. హాయ్. నా పేరు రాఖీ. హాయ్ రాఖీ. అన్న ఒక సర్టెన్ పాయింట్ లో మీరు ఇన్స్పిరేషన్. మళ్ళీ పుట్టాను ఎప్పుడు అనుకున్నారా మీరు? మొన్నే 2 years బ్యాక్ పుట్టా. సినిమా షూట్ అంతా అయిపోయిన తర్వాత ఈ జన్మకి చాలా అని అనిపించింది అన్న. ఎప్పుడు అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే ఎవ్రీ టైం మాకు బ్లెస్సింగ్ ఇస్ ఆడియన్స్ రియాక్షన్. సో ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు గెట్ దట్ అవుట్ ఆఫ్ దెమ్. సో వాళ్ళ లవ్ కోసం నేను చేస్తున్నా కాబట్టి నేను ఒక్కనే కాదు, సినిమాలో చేసే ప్రతి ఒక్కరు, ఎవ్రీ ఫిల్మ్. సో నీడ్ టు garner the love from you guys. సేమ్ కాంబో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ గా? I really want to, but he's on a mission. So for me,
ఆ మిషన్కి సపోర్ట్ చేయడం, మా మా కెప్టెన్ని సపోర్ట్ చేయడం నా బాధ్యత. సో ఐ సపోర్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, సినిమా సక్సెస్ వరకు మీరు అలసిపోవద్దని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే తిరగాల్సి ఉంటుంది కదా చాలా. పర్లేదు బా ఇచ్చి అంటే అదే అన్న, అలసిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే పక్కన వాళ్ళకి లేచిపోద్ది. చాలా ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ హాయ్. సో మనం విరూపాక్షలో కలిసినాం. సో మళ్ళీ నేను వస్తే మళ్ళీ మీకు అదృష్టం కలిసి వస్తామని వచ్చిన, వానలు తలుచుకుంటూ వచ్చిన. కాకపోతే ఇక్కడ కేతి గారిని చూసినాక మొత్తం ఈ ఏసీ కూడా ఉబ్బరిస్తుంది. అలాగే ఉంటది. సో కేతి గారికి మీకు క్వశ్చన్. సో మీరు సాయిధరం తేజ్ వర్క్ చేసారు అండ్ వైష్ణవ్తో వర్క్ చేసారు. ఎవరితో ఎక్స్పీరియన్స్ ఐ మీన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరితో బాగున్నది? Work experience with both the brothers? Yes. Well, they're both actually quite different. Okay. Vaishnav is quite shy and reserved. Sai, we know he's super fun. He's having fun with all of us. But the commonality is both the brothers are sweethearts. They're very sweet people. So it's been a pleasure working with both of them. థ్యాంక్ యూ సో మచ్. కే బ్రో మూవీ కలిసి మన అందరు బ్రదర్స్ తో చూడాలని మా ఐ రియలీ హోప్ దట్ కెన్ హ్యాపెన్. ఐ రియలీ వాంట్ టు డూ దట్. సో ప్లాన్ చేస్తాం. సో డెఫినెట్లీ కుదిరినప్పుడు విల్ యాక్చువల్లీ వాచ్ ఇట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. మైక్ లాక్కోకండి ఇస్తారు. గుడ్ మార్నింగ్. బాగున్నామన్నా? సూపర్ గా ఉన్నా. చెప్పండి. లాస్ట్ టైం విరూపాక్షకి వచ్చాం, పసక్ బాస్ ఎట్విన్ చూసారు, అందుకోసం గుడ్ మార్నింగ్ అన్న. అన్న ఇప్పుడు విరూపాక్ష సెకండ్ పార్ట్ ఉందా లేదంటే జస్ట్ ఎండ్ కట్ల థర్డ్ పార్ట్ ఉంటే నీకేమైనా ఇష్యూనా? ఏం లేదన్నా. సో డెఫినెట్లీ అంటే ఫస్ట్ పార్ట్ రాసిన ఆ రైటింగ్ స్కిల్స్ కి దాని తగ్గట్టు మ్యాచ్ అయితే డెఫినెట్లీ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఉంటుంది. సో అన్న విరూపాక్షలోని మీరు ఆ ల్యాండ్ కోసమే అంతా చేశారు అనుకోని ఒక టాక్ నడుస్తుంది, నిజమేనా? ముందుగానే తెలిసిపోయింది. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఎలా చేస్తారు ఇప్పుడు? అయిపోయింది, ఇంకా క్లోజ్. నీ వల్ల మొత్తం అంతా క్లోజ్. బ్రో ట్రైలర్ సూపర్ కనిపించింది. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు జల్సా, గబ్బర్ సింగ్ లో అంత కామెడీ టైమింగ్ చూశాను. ఇంకా ఈ సినిమాలో కూడా అంత కామెడీ టైమింగ్ చూస్తున్నాను. దాంతో పాటు మా మేమర్స్ గారు బ్రహ్మిని చాలా కింగ్ సినిమా అదంతా రీక్యాప్చర్ చేశారు. ఇంకా అలాంటివి ఇంకేమైనా ఉన్నాయన్నా ఈ మూవీలో? అలా అయితే ఇంక మొత్తం చెప్పేసి ఇంకా దీనికేముంది, కూర్చో. మొత్తం అన్ని సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ మై గ్యారంటీ, ఇట్స్ మై ప్రామిస్ టు యు గైస్ దట్ యు విల్ లవ్ ద ఫిల్మ్. ప్రీ రిలీజ్ కైనా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? వస్తున్నారబ్బా. మీకోసం సినిమానే చేశారు, మీకోసం యుద్ధాలే చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేయండి చాలు. ఫైనల్ గా హీరోయిన్ మిమ్మల్ని బ్రో అంది కదా సినిమాలో? హీరోయిన్ మిమ్మల్ని బ్రో అంది కదా? బ్రో అయితే హీరోయిన్ అవ్వదుగా. అంటే పేరు బాగుంది, బ్రో అంటే ఇంక బాగోదేమో అని. అదే బ్రో అంటే ఇంకా హీరోయిన్ కింద రాదుగా అమ్మాయి. జానవ సాంగ్ ఉండదు. అరే ఎక్కడ దొరికారా మీరు? ఏం మేమర్స్ రా మీరు? వారండి రా, పైన ఫ్రీగా దేవుడు ఇచ్చాడు వాడు. ఆడిముచ్చాలన్నా మేమందరం. అర్థమైంది, తెలిసిపోతుంది. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఎవరమ్మా అది? ఏమన్నారు? సారీ అలాగే ఉంటది. హాయ్ సాయి అన్న. హాయ్. నా పేరు కూడా సాయి. హాయ్ సాయి. అపార్ట్ ఫ్రమ్ మూవీస్ మీరు జంగారెడ్డి కూడా వస్తారంట ఫ్రీక్వెంట్ గా, అది నిజమేనన్నా? ట్రూ. నాకు బేసిక్లీ భక్తి చాలా ఎక్కువ. మధ్యాహ్నం స్వామి గుడికి వస్తారంట కదా? వస్తుంటా. జంగారెడ్డి గుడి మాది అక్కడ అన్న. అవునా? వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ. హలో సార్. హాయ్. బాగున్నారా? సూపర్ సార్. యాక్చువల్లీ నాదో డౌట్, చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. 1998 అంటే తొలి ప్రేమ సినిమా తీశారు కదా పవన్ కళ్యాణ్. చిన్నప్పుడు అప్పుడా? ఓకే చెప్పు. అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో వాళ్ళిద్దరూ డివైడ్ అయిపోతారు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది అనేది నాకు అదే అన్న. సో బేసిక్లీ నీ చిన్నప్పుడు ఏవైతే చూసావో దానికి అర్థం ఇంకా తెలియలేదు అన్నమాట. ఓకే చెప్పు. అయితే సేమ్ డైరెక్టర్ తో మీరు కూడా తేజ్ అని మూవీ తీశారు. అవును, తేజ్. అదే డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కూడా సినిమా తీశారు. సో ఆ కంటిన్యూస్ గా ఏమైనా మళ్ళీ తొలి ప్రేమ 2 అలా? అంటే మా కాంబినేషన్ వచ్చిన సినిమా పెద్దగా ఆడలేదు, అది ఒప్పుకోవాల్సిందే. వాటి బ్లాక్ బస్టర్ అయింది కదా సార్? ఒకటైంది, దాని తర్వాత మళ్ళీ బాలు చేశారు, దాని తర్వాత మళ్ళీ తేజ్ చేశారు. అదే ఇప్పుడు ఎవరైనా అమ్మాయి చెప్తే బాగుంటది కానీ ఎక్కువ కదా. సో
ఏమన్నా అమ్మాయి చెప్పినా కానీ నాకు వద్దు ఆ మాత్రం చెప్పకు టేస్ట్ చూసి ఇంకా పేరు పెట్టన్న. సో కీపింగ్ ఆన్ ద సైడ్ కాంబినేషన్ అనేది పక్కన పెడితే సో పర్ఫెక్ట్ రైట్ స్టోరీ రావాలి. మంచి స్టోరీ వస్తే డెఫినెట్లీ గో హెడ్ విత్ దట్ కాంబినేషన్. అదే సార్ నాకు అది ఉండిపోయింది అనమాట. వాళ్ళిద్దరు తను ఏమో ఏదో సంథింగ్ వెళ్ళిపోతుంది, తినేమో ఇక్కడ ఉండిపోతారు. సో తను రిటర్న్ వచ్చిందా ఏమైంది అనేది నాకు గతంలో బాగా తవ్వేసి బాగా ఉండిపోయావు అక్కడే. దా బయటికి రా మేలుకో అప్పా నీకు లేచింది రై అదే జుట్టు. అన్న ఇది అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ చాలా చెప్పారు కళ్యాణ్ గారి గురించి, కానీ మీరు ట్వీట్స్ లో కానీ గమనిస్తూ ఉంటా చెయ్యి అంటే చాలా ఇష్టం, చెయ్యి అంటే ప్రతి సినిమాకి ట్వీట్ చేయడం కానీ. సో చైతన్య గారితో నెక్స్ట్ ఏమైనా మల్టీ స్టార్ ఉందని చెప్పేసి ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఆల్ మై కో యాక్టర్స్, సో మై కో స్టార్స్. బికాస్ నాకు చే ఇస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నాకు చిన్నప్పుడు స్కూలింగ్ కాదు, ఇద్దరు ఒకటే ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. సో చెన్నై నుంచి నా ఫ్రెండ్ వచ్చాయి. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ రైట్ నో ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. అవన్నీ పక్క పెడితే మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ నరేష్ గారు. సో హీస్ బీన్ మై చైల్డ్హుడ్ బ్రదర్, మై బెస్ట్ ఫ్రెండ్. సో there's something that we both are coming out with. It's called Satya. That's basically a story about the wife's point of view of a soldier. So we are coming out with that. So that is something I'm looking forward for you guys to see. I'm sure that you guys will be mesmerized with that. అది చూద్దామని. Definitely. కేతిక ఒకసారి మళ్ళీ కన్సిడర్ చేయండి. Hi. He's saying something? Oh. అన్నయ్య హాయ్ అన్నయ్య. హాయ్ బాగున్నారా అన్నయ్య? బాగున్నా. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. విరూపాక్ష సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది, డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది ఇప్పుడు బ్రో మూవీ వస్తుంది కదా, మాకు బ్రో సినిమా అంటే గుర్తొచ్చేది మీరు, దీని తర్వాత గుర్తొచ్చేది లక్ష్మణ్ టేక్ముడి అన్న. మామూలుగా థియేటర్ దగ్గర రివ్యూలు ఇస్తా ఉంటాడు బ్రో బ్రో అనుకుంటూ. అలా బ్రో అని అంటే గుర్తొచ్చేది ఈ సినిమా ఒకటి, ఇంకోటి ఆ రివ్యూలు చెప్పాడు లక్ష్మణ్ టేక్ముడి ఒక అతను. మీరిద్దరే గుర్తొస్తారు అన్నయ్య. ఈ కనెక్షన్ ఎలా తీసుకొచ్చా తెలియదు. తీసుకో అన్న. తూ మహానే పడిందిరా, ఇంకేం పడలేదు. అదే అదే బ్లాక్ బస్టర్ కూడా పడింది అన్న. బ్లాక్ నీకదు మీమర్స్ కి కాంట్రాస్ట్ అన్నయ్య. ఇప్పుడు మల్టీ స్టారర్ మీరు మామయ్య గారు ఇద్దరితో మల్టీ స్టారర్ తీశారు, చూస్తున్నాము. 20th రోజు చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తాం పక్కా. నెక్స్ట్ మల్టీ స్టారర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరితోనండి అంటే అన్న, మా హీరో గోపిచంద్ అన్నతో మల్టీ స్టారర్ మీరు తీయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న. నా ఆశ. నేనైతే ప్రతి ఒక్క హీరోతో చేయాలని నాకు కోరిక ఉంది. ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐ వర్క్ విత్ ఆల్ ద యాక్టర్స్. అదే అదే తెలియకుండా అది జరుగుతుంది. అది జరిగినప్పుడు నేను చెప్తాను. నువ్వు మా గోపిచంద్ తరపు నుంచి ఫ్యాన్స్ అందరి కోరిక ఏంటంటే మా గోపిచంద్ అన్నతో కూడా మల్టీ స్టార్ తీయాలి నెక్స్ట్ మూవీ అని మా కోరిక ఉందన్న. హ్యాపీగా నేనైతే విలన్ చేస్తా. విలనా? హీరో కాదు, నేను విలన్ గా చేస్తాను, ఎందుకంటే ఆయన విలన్ గా బాగా డామినేట్ చేస్తాను అందరినీ. ఓకే ఓకే ఓకే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ప్రీమియర్ షో గనక పడితే ఫస్ట్ వెళ్ళేది నేనే అన్నయ్య మూవీకి. నువ్వు వెళ్ళకపోతే బాగోదు మరి. నేను వెళ్తా అన్నయ్య పక్కా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్నయ్య, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. లాక్కోకండి అమ్మా, ఇస్తారు. హాయ్ తేజ్ బ్రో. హాయ్. మీరు మన తెలుగు ఇండస్ట్రీకి గాడ్ అయిన పీకే తోటి మల్టీ స్టారర్ చేస్తున్నారు ఇప్పుడు. అవును. ప్రతి ఒక్కరి డ్రీమ్ వచ్చేసి మన పిఎస్పీకే అన్నయ్య తోటి చేయాలని డ్రీమ్ ఉంటది. మీకు మన అన్నయ్యతో కాకుండా ఇంకా ఎవరితో అయినా చేయాలనే డ్రీమ్ ఉందా? మా ముగ్గురు మొబైల్తో చేయాలని ఒక డ్రీమ్ ఉంది. సో దాంట్లో నాగబాబు గారితో అయిపోయింది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అండ్ జవాన్. దాని తర్వాత సెకండ్ డ్రీమ్ వచ్చేసి బ్రో మా గురువు గారితో. సో ఇప్పుడు ఫైనల్ డ్రీమ్ ఉంది. సో చిరంజీవి గారితో అది జరిగినప్పుడు నేను చెప్తాను. ఐల్ బి ద హ్యాపీయెస్ట్. దట్స్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. మ్యామ్ కేతిక మ్యామ్. హాయ్ మ్యామ్. మీరు తెలుగులో ఇప్పటి వరకు 3 మూవీస్ చేశారు కదా, ఇప్పుడు బ్రో మూవీ చేస్తారు కదా. ఈ కాంబోలో అంటే తెలుగు ఇండస్ట్రీకి గాడ్ అయిన మన పిఎస్పీకేతో కలిసి యాక్ట్ చేసే ఛాయిస్ వస్తాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? Well, it's always been. I'm a huge fan of our beloved Power Star. And it's
always been a dream of mine, and it still is. One day I really dream that one day I want to come as his lead, so that's a big dream, but I never knew that it'll happen so soon, you know, and I feel very blessed that I get to work with this mega combination, and it's been amazing. I feel very grateful and very blessed. Okay, advance congratulations and I love you, ma'am. I love you too. Thank you. చాలా కాంపిటీషన్ అయిపోయింది రాయ్, నువ్వు ఫోన్లో వెళ్ళిపో ఇంకా. హాయ్ అన్న. హాయ్ ఐఎమ్ అజయ్. హాయ్ అజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న అడ్వాన్స్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ విత్ పీకే సార్ ఇన్ ద సెట్స్ ఆఫ్. ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఏదైనా మీకు ఒక లేకపోతే పోస్ట్ ఉంది కదన్న, అది ఏదన్నా లైక్ అదే ఇదే కదా. అది పోస్టర్ గానే ఉంటది. బట్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సి వర్కింగ్ విత్ హిమ్ ఇస్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్. అది నా డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే నా గురువు గారు ఎవరైతే నన్ను ప్రోత్సహించారో ఆయనతో యాక్ట్ చేయడమే ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఎవ్రీ డే ఫర్ 21 days it's been a dream for me. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను అడగడం మర్చిపోయాను, లారిసా వదిన ఎలా ఉంది? ఆన్సర్ చెప్పన్నా పర్లేదు. ఈ క్వశ్చన్ ఏంటమ్మా? లారిసా వదిన ఎలా ఉంది? అన్న ఒక్కసారి క్వశ్చన్, సారీ క్వశ్చన్. కమల్ హాసన్. అరే ఆ పేర్లో ఉండే వైబ్రేషన్ అట్లాంటిది. అన్న ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం. మీరు నేనా? మీరు ప్లీజ్. మీ ఫ్యాన్స్ పర్మిషన్ ఇచ్చారా? ఫ్యాన్స్ పర్మిషన్ ఇచ్చారా? థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో హైలైట్స్ లో వాట్సాప్ చాట్స్ ఉంటాయి కదా, దాంట్లో నాది ఒకటి ఉంటుంది. ఏది అంటే మీతో కూడా నేను వాట్సాప్ షేర్ చేశానా? హైలైట్స్ లో బ్రో అదే మీమ్ చాట్స్ ఉంటాయి. కర్వా నైనా అని చెప్పి ఉంటది. అవునవును. అవి మీకు ఎందుకని అలా కనెక్ట్ అయ్యాయి? అంటే మీరేమన్నా మీ చైల్డ్హుడ్ లో అలా అంటే ఏది పర్టికులర్ చెప్తే దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతాను. చాలా ఉన్నాయి, దాంట్లో నాది ఒకటి ఉంది. అదే ఏది? చాలా ఉన్నాయంటే ఏది అని లోగో ఉంటుంది కనిపించదు, వాటితో ఫాలోకురా అని. ఓకే. అది మీ చార్ట్స్ ఏమైనా మీకు గుర్తొచ్చి నవ్వుతారా లేకపోతే? లేదబ్బా, అంటే ఇప్పుడు నిబ్బా నిబ్బీస్ చూసి ఎలా ఉంటారు ఏంటని చూసి నవ్వు వచ్చేస్తుంది. సో అందుకని అది పైగా పాతది కదా. అవునవును. అది నీకు నాకు చిన్నప్పుడు కదా అది. సో ఇట్స్ వెరీ ఓల్డ్ వన్. యా, బట్ ఐ రియలీ ఎంజాయ్ ఆల్ దీస్ మీమ్స్. నాకు బాగా ఇష్టం దట్ కాన్వర్సేషన్ బిట్వీన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్, నా పేరు దీపక్. బ్రహ్మానందం గారు ఇందులో ఆయన యాక్టింగ్ చూస్తుంటే కొద్దిగా ట్రైలర్ చూసినాం కదా, కంబ్యాక్ లాగా అనిపిస్తుంది. ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నేను ఆయనతోటి నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనతోటి వాస్ ఫర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అది మాత్రం నేను మర్చిపోలేను. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనతో యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఆయన కామెడీ చూస్తూ పెరిగాను. సో దట్ ఈస్ సంథింగ్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. నాకు కుదురుతుందో లేదా ఆయనతో పాటు యాక్ట్ చేయడం అని చెప్తే కుదిరింది. సో మళ్ళీ నా సెకండ్ లైఫ్లో కూడా మళ్ళీ కుదిరింది ఆయనతోటి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే అన్న, మీతోటి ఫైనల్ లాస్ట్ లో ఫోటో షూట్ ఏమన్నా ప్లాన్ ఉంది ఇప్పుడు? ఎవరితో? మీతోటి. అదే ఎవరితో అన్న? మీతోటి అన్న. ఎవరికి? మాకు. నీకా? ఎవరో అమ్మాయిలు అనుకున్నా. సర్లేదా, ఇస్తాలే. నువ్వు ఒకదారు అమ్మా, ఇంకెవరు లేరు అక్కడ. నువ్వు ఒకదారు ఉన్నావు కాబట్టి చాలా వరకు నేను సెన్సార్ చేస్తున్నాను. హాయ్ అన్న. హాయ్. బాలు నా పేరు. హాయ్ బాలు. అందుకే వచ్చా. తేజ్ అన్న తెలియాలి కదా. ABCDEFGH. అదే చెప్పు. ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అబ్బా, సర్దార్ బాలు ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే బాలు చెప్పు. అనే ఇప్పుడు మేమందరం మీలో కళ్యాణ్ బాబు గారిలో సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయని మేము అనుకుంటాం. మీకు తెలిసినవి ఏవి? నేను ఎప్పుడు అలా చూడలేదబ్బా. మేము చూస్తామన్నా. మీరు చెప్పాలి అది. అంటే మేము ఫీల్ అవుతున్నాం కొన్ని, అంటే మీరు కూడా అనుకుంటారు కదా అలా ఉంటాయి సిమిలర్ గా ఏమున్నాయి. అలా ఎప్పుడు నేను అనుకోలేదబ్బా. మీరు ఆయన చూసే పెరిగారు కదా అన్న. మరి అంటే ఆయన చూసి పెరిగాను కానీ ఆయనలా పెరల కదా.
ఆయనే పెంచారు కదన్నా మిమ్మల్ని, మరి ఆయనే పెంచారు కదా మిమ్మల్ని. పెంచారు కరెక్టే, కానీ ఇప్పుడు గురువు దగ్గర ఏం నేర్చుకున్నారన్న మీరు? గురువు గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఒకటి కమిట్మెంట్, ఓకే, నిజాయితీ. సో దీస్ ఆర్ ద 2 things that I learned the best. ఆయన ఉండే శైలిలో హిస్ వే ఆఫ్ లివింగ్ ఈజ్ సంథింగ్ వెరీ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయన కమిట్మెంట్ ఇస్తే అసలు వదలరు, అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దాన్ని తగ్గట్టు పనిచేస్తారు ఆయన. నాకు ప్రతిరోజు ఈ సినిమాకి ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock వచ్చేవారు. ఫస్ట్ షాట్ ఎప్పుడు 7:15 ఉండేది. సో ద కమిట్మెంట్ టు ద ఫిలిం, ఇట్ షోస్ హిస్ నేచర్, హార్డ్ వర్కింగ్ నేచర్. ప్రతిరోజు 7 o'clock వచ్చేవారు, 5:30 వరకు చేసి వెళ్ళిపోయారు. సో ఇట్ షోస్ హిస్ కమిట్మెంట్ టు ఫినిష్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఆయన నిజాయితీ అండ్ హిస్ కమిట్మెంట్ ఇస్ లైక్ దట్. అన్న మీ కళ్యాణ్ బాబు గారికి మీ పొలిటికల్ గా సపోర్ట్ ఉంటుందా మీ సైడ్ నుంచి? నిజంగా చెప్పండి, నాకు పాలిటిక్స్ అంత తెలియదు అబ్బా. నాకు అమ్మాయిల పాలిటిక్స్ తెలీదు, ఏపీలో ఉండే పాలిటిక్స్ నాకు తెలియదు. జాగ్రత్త. ఓకే అన్న, థ్యాంక్ యూ, వెల్కమ్. బట్ ఒకటి పాలిటిక్స్ పక్కన పెడితే ఐ ట్రూలీ విల్ సపోర్ట్ హిమ్ టిల్ మై లాస్ట్ బ్రెత్. థ్యాంక్ యూ. అన్న, వన్ సీరియస్ క్వశ్చన్. సీరియస్. సో బేసిక్ గా కళ్యాణ్ గారు సినిమా అటు ఇటుగా ఉన్న సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్ అవుతాయి. అండ్ మీ మూవీస్ లో ప్రతి సాంగ్ కూడా 1-2 సాంగ్స్ కూడా సూపర్ హిట్. బట్ బ్రో సాంగ్స్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు ఎక్కడో చాలా వరకు చాలా మందికి అంటే ఓకే ఎక్కలేదు అనేది కొంతమంది అభిప్రాయం. సో యాజ్ ఏ మీరేమంటారు? ఐ టోటలీ విల్ గో, అంటే వాళ్ళు చెప్పింది నేను అగ్రీ చేయాల్సిందే, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దమ్ ఇట్స్ ఫర్ దెమ్ కాబట్టి ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. ఒకటైతే ఫర్ షూర్, సాంగ్స్ ఎలా ఉన్నాయి అంటే పక్కన పెడితే ఇట్స్ మోర్ అబౌట్ ద స్టోరీ. ఒక స్టోరీకి ఎలాగైతే ఎంతవరకు అయితే అవసరమో దాని తగ్గట్టు తమన్ సాంగ్స్ ఇచ్చారు, అంతే తప్పించి అదేదో వాడు తక్కువ చేయాలని లేకపోతే ఇచ్చేయాలని కాదు. ఐఎమ్ వెరీ షూర్ దట్ వన్స్ ద మూవీ కమ్స్ అవుట్ ద సాంగ్స్ విల్ పికప్ ఆటోమేటిక్లీ. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో, దిస్ ఇస్ సాయి ఫ్రమ్ వి లైక్ కిక్. ఓ సాయి, హాయ్. అదే నువ్వు కూడా సాయేనా? అన్న, ఒక సీరియస్ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ మూవీస్ ఏపీలో ఎవ్రీ సినిమాకి టికెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమాకి ప్రైస్ ఎలా ఉంటుంది? ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ, ఎందుకంటే నాకు మంచి సినిమా చేయడం వరకు నాకు తెలుసు. దట్ ఈస్ వాట్ ఐ లర్న్డ్. నాకు నేర్పించింది అయితే మంచి సినిమా చేయాలి, సీన్ కోసం నువ్వు ఏవైతే యాక్ట్ చేస్తావో అది పర్ఫెక్ట్గా చేస్తే చాలని చెప్పి ఇట్స్ మై దిస్ థింగ్, ఐ స్టిక్ టు దట్. పొలిటికల్గా లేకపోతే టికెట్ ప్రైసింగ్ అవన్నీ నాకు అంత ఐడియా లేదు. ఐ హ్యావ్ నో ఐడియా, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. సో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో స్క్రీన్ డ్యూరేషన్ ఎంత టైం ఉంది? 1 hour 55 minutes. సో సినిమా వచ్చేసి అంటే చాలా మందికి ఒక అసంప్షన్ ఉంది, ఆయన వచ్చి గెస్ట్ రోల్ కింద వచ్చి వెళ్ళిపోతాను. లేదు, సినిమాలో త్రూ అవుట్ మా ఇద్దరు సీన్స్ ఉంటాయి, అదిరిపోతాయి. విచ్ బి బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. దట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ ఆర్ ఎండ్. హాయ్ బ్రో. హాయ్. సో మీ రిపబ్లిక్ మూవీ అంటే చాలా ఇష్టం. సో అలా బోల్డ్ కంటెంట్ తోని ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా అలా మూవీస్ వచ్చే ఛాన్సెస్? అట్లాంటి మంచి కథ నా దగ్గరకు వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ అండి. ఇంకోటి స్టోరీ బాగుండాలి, అంతేగాని రిపబ్లిక్ అనే సినిమాకి అలా దేవకట్ట గారు ఆగిపోసారు. హీ పుష్డ్ లాట్ ఆఫ్ లైఫ్ ఇంటూ ఇట్. సో దాట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దేవకట్ట. సో ఐ వాంట్ గివ్ మై బెస్ట్ ఫర్ వాట్ ఈస్ గోనా కమ్ నెక్స్ట్. హాయ్ మ్యామ్. Yes. The moon is beautiful, isn't it, ma'am? It is. Yeah. It means Japanese in I love you. Japanese. Japanese in I love you. Sai. Okay, thank you. చాలా Thank you so much. So much love to you. మిగలదు. Okay. Okay, thank you, ma'am. Thank you. Bro, I love you. This is Manoj from Chitturu. 28th బ్రో ఫెస్టివల్ చేసుకోవచ్చా మేము? మైకోడు పంచడం అయిపోయింది. బ్రో ఫెస్టివల్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ 28th జూలై బ్రో ఫెస్టివల్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఆల్రెడీ రక్షాబంధన్ ఉంది కదా మనకి. అవునా? సో బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, 28th of July దిస్ ఇయర్ ఈజ్ గోన్ బి అ ఫెస్టివల్ ఫర్ షూర్. మీరు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, మీరు అందరూ డాన్స్ చేయొచ్చు. ఫస్ట్ టైం మా గాడ్ తో మీరు యాక్ట్ చేస్తున్నానని విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఆనందం పడే లోపలే మీరు బాగా ట్రైన్ చేశారు కదా, అది బాగా ఐ ఫెల్ బ్యాడ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బ్రో, థ్యాంక్ యూ. మళ్ళీ నవ్వుతుంది రావు. హలో సార్. హాయ్.
మీరు స్టోరీని ఓకే చేస్తారా లేక కళ్యాణ్ గారు చేస్తున్నారని ఓకే చెప్పారా? ఓకే ఓకే చెప్పడానికి వేరే రీజన్ ఎక్కువ అవసరం లేదు, మా గురుగారు ఉంటే చాలు. ఈ సినిమా వరకు కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి నాకు ఎట్లా ఉన్నా పర్లేదు. బట్ స్టిల్ కంటెంట్ కథలకు వచ్చేసరికి మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి మించి ఉంటుంది సినిమా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హాయ్ అవినాష్ నా పేరు. హాయ్ అవినాష్. 28 జూలై బ్రో మూవీ, అలాగే క్లాక్ లో కూడా 8 o'clock చూపెడుతుంది. 8 కి బ్రోకి ఏమన్నా లింక్ ఉందా? 8 o'clock కి యాక్చువల్లీ 8 అనే నంబర్ వచ్చేసి మా డైరెక్టర్ గారికి ఫేవరెట్. బేసిక్లీ ఒక 8 ఇస్ బేసిక్లీ ఇన్వర్ట్ చేస్తే ఇట్స్ లైక్ ఇన్ఫినిటీ. సో లైఫ్ ఇస్ ఇన్ఫినిటీ, బ్రో ఇస్ ఇన్ఫినైట్, త్రూ టైమ్ ఇస్ లైక్ దట్ కదా. ఓకే అన్న, సో చాలా డెప్త్ మీనింగ్ ఉంది, నాకు అర్థం కావడానికి కొన్ని యుగాలు పట్టింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నా తమ్ముడు, మూవీలో లిప్స్టిక్ టేస్ట్ తెలియదు కానీ రియల్ లైఫ్ లో తెలుసా అన్న నీకు? నీ అంత తెలీదురా నాకు. ఎందుకన్నా? నీ అంత తెలీదురా, మొత్తం నువ్వు టేస్ట్ చేస్తే నాకు ఎక్కడ మిగులుద్ది? ఎందుకన్నా తెలీదు? అంటే మొత్తం నీకు తెలిసిపోయింది కదా అందుకని. నాకెందుకు తెలుసా అన్న? అబ్బా మరి లిప్స్టిక్ టేస్ట్ గురించి క్వశ్చన్ కదా, నీకు తెలిసే ఉంటుంది నీకు. మా ట్రయల్ లో లాస్ట్ కి అది పెట్టావు కదన్నా. ఏది? అరే క్లియర్ గా ఏం పెట్టానో చెప్పు, లేకపోతే వీళ్ళు మీమర్స్ సావు దుబ్బేస్తారు నన్ను. ప్లీజ్ రా, క్లియర్ గా చెప్పరా. థ్యాంక్ యూ అన్న. అరే ఏం పెట్టాను ఏదో క్లియర్ గా చెప్పరా. రే చంపేస్తారు వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మీమర్స్. వాళ్ళు మామూలుగా నేను కడుపు కొట్టుకొని మాట్లాడితేనే నన్ను జోక్ చేశారు. హాయ్ 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 నా, మీరు ఈ మూవీ తమిళ్లోది మీరు చూసారా? నేను చూడలేదు. ఓకే, వెరీ గుడ్. అండ్ ఇద్దరికి నా విషెస్ కన్వే చేస్తారా? ఒకటి సముద్రయాని గారికి ఆల్ ద బెస్ట్, అండ్ పవన్ స్టార్ గారికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ యు ఆర్ సో క్యూట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నీ చాక్లెట్ ఏం పనికిరాదురా, మర్చిపో. పెట్టే లోపల పెట్టేసుకో, అదే పాకెట్ లోపల పెట్టేసుకోని. హాయ్ తేజ్ గారు. హాయ్ హాయ్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఐఎమ్ క్రియేటివ్ డైరెక్టర్ అండ్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్. ఈ టైటిల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 3 అక్షరాలతో వచ్చిన ఇంగ్లీష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. సో ఈ సినిమా కూడా 3 అక్షరాలు ఇంగ్లీష్ లో ఉంది. ఇంకోటి ఈ టైటిల్ మీరు మామూలుగా బ్రో అని రాస్తే మనం బి పక్కన ఆర్ పక్కన ఓ రాస్తాము. ఇది ఎంత చిన్న స్పేస్ ఉన్నా కూడా హారిజంటల్ గా రాశారు, వర్టికల్ గా రాయలేదు. ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దాట్? అంత క్రియేటివ్ గా మేము ఆలోచించలేదండి. థ్యాంక్ యూ స్పీకింగ్. అది డిఫరెంట్ గా లోగో బాగుంటుందని చెప్పి చేసి ఉంటారు, అవి పక్కన పెడితే లైఫ్ ఇస్ బేసిక్లీ హారిజాంటల్ థింగ్. యూ హావ్ టు గెట్ అప్ నో మ్యాటర్ వాట్. లేచినపడు. సో దాట్ ఇస్ మేలుకో. సో దాట్ ఇస్ వాట్ ఇస్ అబౌట్ లైఫ్. కాబట్టి ఆలోచన. వన్ మోర్ థింగ్, ఇందులో 2 కాంబినేషన్స్ కనిపిస్తున్నాయండి. ఇద్దరు స్టార్స్ కంబైన్ అయ్యారు టు యాక్ట్ ఇన్ ద మూవీ, ఇద్దరు డైరెక్టర్స్ కంబైన్ అయ్యారు టు టెక్నికల్లీ హ్యాండిల్ ఇట్. సో ఈ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? బేసిక్లీ అది అదృష్టం అండి. అంటే ఒక మా గురువు గారితో యాక్ట్ చేయడం అని పక్క నేను స్టార్ కదా. బేసిక్లీ ఆయన మేనల్డు, ఐఎమ్ స్టూడెంట్. ఆల్వేస్ ఎవ్రీ డే వన్ సైడ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఐఎమ్ నాట్ స్టార్. ఐ ఆల్వేస్ ఐఎమ్ శిష్యుడు, స్టూడెంట్ హూస్ లర్నింగ్ త్రూ అవుట్ మై కెరియర్. అవన్నీ పక్కన పెడితే త్రివిక్రమ్ గారు అండ్ సముద్రకని గారు కేమ్ టుగెదర్ అంటే అది మామూలు విషయం కదా. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ మ్యాజికల్. త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ కానివ్వండి, ఆయన చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ కానివ్వండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ డైరెక్షన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో సముద్రకని గారు చించేశారు. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఆయన ఏం డైరెక్ట్ చేస్తారని. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా పిన్ని అని చెప్పి సీరియల్ చూసారా? దానిలో ఝాన్సీ అని చెప్పి వచ్చింది సీరియల్. దాని డైరెక్టర్ సముద్రకని గారు. సో హీస్ గాట్ అ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ హౌ టు మేక్ షూర్ దట్ హీ గెట్స్ ద బెస్ట్ ఫ్రమ్ ది యాక్టర్స్. సో ఐ థింక్ మీరు ఏవైతే డౌట్స్ పెట్టినారో దాన్ని మించి ఉంటుంది సినిమా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు యు గాట్ ద స్క్రీన్ స్పేస్ విత్ ద మ్యాజికల్ పవన్ కళ్యాణ్. సో దీన్ని మించిన అవార్డు మీరు ఏమన్నా ఫ్యూచర్ మీ లైఫ్ మొత్తంలో పొందగలుగుతారా? చిరంజీవి గారితో యాక్ట్ చేయడం. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. ఐ లవ్ యూ. దోకూడదు ప్లీజ్. ప్లీజ్ నన్ను లవ్ చేసేందుకు మాత్రం దోకూడతారా ప్లీజ్. ఐ లవ్ యూ అన్న. సో
చెప్పు. అరుణ్ తేజ్ పెళ్ళి అయిపోతుంది, మీ పెళ్ళి ఎప్పుడన్నా? నీ పెళ్లి తర్వాత. నీ పెళ్లి తర్వాత. నేను చిన్ననన్నా. అదే నేను కూడా అదే. అదే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారన్న ఈరోజు. చిన్నపిల్లని బ్రో ప్లీజ్. సో పవన్ కళ్యాణ్ తో సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ కొన్ని మాటలు చెప్పలేము. సో కొన్ని వర్డ్స్, కొన్ని ఎక్స్పీరియన్స్ డిస్క్రైబ్ చేయడం కష్టం ఉంటుంది. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇది. యూ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు సే సంథింగ్ యూ ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. ఒక్కసారి మ్యామ్ కి నాకే ఐ లవ్ యూ మ్యామ్. Thank you so much. Lots of love to you. Thank you. Thank you. రే నీ చాక్లెట్ వేస్ట్ రా. అన్నా ఎక్స్క్యూజ్ మీ అన్న, ఇక్కడ అన్నా మీకు ఆ 3 lines డైలాగ్ గుర్తుందా అన్న? మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు. ఎగ్జామ్ రాశారా? రాశాను. చదువుకున్నప్పుడు ఏం చేస్తారు? చదవలేదన్నా. కాదు, ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం ఎగిరిపోద్ది కదా. అవును, సేమ్ పించ్. నేను కూడా, నాకు కూడా ఎగిరిపోయింది, మర్చిపోయాను. ఫుల్ పేజీ లేదు, 3 lines కూడా గుర్తు. నేను చిన్నపిల్లని ఇప్పుడు, ప్లీజ్ బ్రో. నాకు అదొకటే గుర్తుంది. హాయ్ అన్న. హాయ్, దిస్ ఇస్ భాస్కర్ సాయి. హాయ్ భాస్కర్. ఎవ్రీ ఫ్రైడే మూవీస్ రిలీజ్ అవుతాయి కదా. సాయి భాస్కర్ సాయి. ఓ నువ్వు కూడా సాయి. ఓ వెరీ గుడ్. సో చాలా మంది సాయి ఉన్నారా? హాయ్ హాయ్. ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమాస్ అన్నిటికీ ట్వీట్ చేస్తావు అన్న, బెస్ట్ విషెస్ అని. దానికి రీజన్ ఏంటన్న? See, ఒకటి, everybody is putting in their best hard work and putting in their best foot forward. So I think it should be appreciated, it should be celebrated. ఎంత కాదనగానే ఒక సినిమా ప్రాసెస్ అనేది చాలా పట్టేస్తుంది. టైము, ఎఫర్ట్ అండ్ ఆల్సో హార్డ్ వర్క్. సో ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ హార్డ్ వర్క్ అండ్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి సక్సీడ్స్. అందరు సక్సెస్ అయితే ఎంత బాగుంటుంది తప్ప కదా. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. ఐ ఆల్వేస్ విష్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీమ్స్ చేస్తారు అక్కడ. వైట్ షర్ట్ అయిపోయిందా? నాతో అంటే ఓకే, నేను ఓకే చెప్పగలుగుతాను. నువ్వు లవ్ చేసే అమ్మాయి కదా, నువ్వు అడిగితే బాగుంటుంది. నన్ను కాదు, ఆవిడ్ని. ఓకే అనలేదు, కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నేను చెప్పేవి నవ్వేస్తారా? వెరీ గుడ్, ఓకే. నేను మాట్లాడలేను అని చెప్పేసి నాకు ఒక చెప్పా కదా మీకు, దానికి కూడా మీరు జోక్ చేశారు. ఇప్పుడు కూడా జోక్ చేస్తున్నారు. ఫీల్ అవడం కాదు, బాధతో ఏడుస్తున్నా. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ. మీరు ఇలా చేయడం అసలు I really enjoyed all your memes. So thank you so much for supporting us from a very long time and making sure that you guys get the best laughter out of me. So thank you so much. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. నేను మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు మామూలు విషయాలు కావు. అండ్ అమ్మా ఐమ్ సారీ ఫర్ అంటే కొన్ని జోక్స్ కొన్ని బియాండ్ వెళ్ళిపోయింది. సో డోంట్ మైండ్ దట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. యా ప్లీజ్. You have to try it out. You have to write. No, I got her question. No, I don't think it's fair that I should make anyone my brother here. Na, they've all given me so much love, so I only have love, and I want to thank all of you all for coming here today and for interacting with us. It only gives a boost to our film, and for being so curious about it. I'm thankful, and you all have been very loving and very nice. Thank you. అరే ఆగరాజా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫోన్లే కట్. మైక్ ఇవ్వమ్మా. వద్దు, అవసరం లేదా? నీ గుండెలంత లేనంత ప్రేమ ఉందా? అర్థమైంది అనుకున్నా. అరే నువ్వు వెళ్ళిపోరా, చాక్లెట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో. వద్దురా, అక్కడ కూడా. Kritika, I want to give you a new name. Okay. It's Cutica. Thank you. So sweet. I just came
No, that's so sweet. నేను వచ్చేస్తాను ఇంత టికెట్ వెళ్ళిపోదాం, అందరూ వెళ్ళిపోదాం, అయిపోవచ్చు. పాపం ఆయన క్యూటికా కేతికా అబ్బా వచ్చాడు రాయ్, అది కాంపిటీషన్. అవునవును తెలిసిపోతుంది. చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. వెనకాల పవర్ ఉంది, ముందేమో లవ్ ఉంది. సో అంతకుమించి ఇంకేం కావాలి చెప్పు. బ్రో హాయ్ అన్న. చెప్పండి. నా పేరు వంశీ. హాయ్ వంశీ. బ్రో చిరు లీగ్స్ లాగా సుప్రీం లీగ్స్ ఏమైనా ప్లాన్ చేశారు? నాకు ఇంకా అంత లీక్ చేసేంత లేదు, టైం లేదప్పా. మ్యామ్. Yes. మేడం, ఇది అవకాశం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? Yes, I was on top of the world. Yeah. I was on top of the world, and I couldn't believe it actually. But there was one day when I got to meet Sir on set. Yeah. And it was just magical because his aura is just amazing, you know. Yeah. And it was really amazing. I'm very blessed that I got to be a part of this beautiful project. So yes, it was amazing. Ma'am, you looked beautiful. Thank you so much. Yeah, you are welcome. Brodarachit vilasam